ఈ బిజినెస్ లో రావడం దేని గురించి వచ్చాం మనం? ఆర్థిక స్వేచ్ఛ గురించే కదా, ఆర్థిక స్వాతంత్రం గురించే కదా, అవునా కదా? ఆర్థిక స్వాతంత్రం రావాలనుకుంటే మీరు ఇమీడియట్ గా కొన్ని పనులు చేయాలి. ఏం చేయాలి? ఏం పనులు చేయాలనుకుంటే ఆల్రెడీ మన చరణ్ సింగ్ సార్ అలాగే మన లీడర్స్ కొంతమంది తెలియజేయడం జరిగింది. అవి చేయాలి. సో నేను ఏవైతే చెప్పానో ఇవి చేయకపోతే ఈ బిజినెస్ లో మీరు ముందుకు వెళ్ళలేరు. అర్థమైందా? ముందుకు వెళ్ళలేరు. సో ఆ విషయాన్ని మీతో తెలియజేస్తాను నేను. అయితే ఒక ఆయన కుర్రోడు గాలిపటాలు కాదు, గాలి బుడగలు అమ్ముతున్నాడు. ఈ గాలి బుడగలు అమ్మే క్రమంలో ఒకసారి నా వైపే చూడాలి, రెండో వైపు చూడొద్దు. ఒకటే వైపు చూడాలి, నా వైపే. రెండో వైపు చూడడానికి మీకు లేదు, ఎందుకంటే 150 రూపాయలు ఇచ్చారు కాబట్టి. సో రైట్. సో నా పేరు పురుషోత్తమ్ దాసు. నేను ఒక స్టేట్ గవర్నమెంట్లో ఒక 17-18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాను, కానీ జాబ్ చేయట్లేదు. ఒక 6 సంవత్సరాల నుంచి శాలరీ తీసుకోవట్లేదు. వాళ్ళు ఇస్తామని నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇష్టం, నా ఇష్టం. అర్థమైందా? ఎందుకు తీసుకోవట్లేదు? నా ఇష్టం. పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, ఏదో అనుకోగలను, మళ్ళీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. అయితే నేను చెప్పబోయే విషయాలు ఏంటనుకోనంటే ఇది హార్ట్ ఆఫ్ ది బిజినెస్. మీ యొక్క బిజినెస్ని చాలా ముందు లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. ఇది లేకుండా మీరు బిజినెస్ డెవలప్ చేయలేరు. సో దాని గురించి మీతో మాట్లాడతాను. సో అదేంటంటే 10 core స్టెప్స్. అర్థమైందా? సో ఈ 10 core స్టెప్స్ ఎట్లా ఉంటుంది అనుకునంటే మీకు ఇప్పుడు కథ చెప్తాను. ఆ కథ ప్రకారంగా ఉంటుంది ఇది. ఒక ఆయన ఏం చేస్తున్నాడు అనుకుంటే గాలి బుడగలు అమ్ముతున్నాడు. ఏమమ్ముతున్నాడు? గాలి బుడగ. ఇట్ మీన్స్ బెలూన్. ఊపిరి బుగ్గలు అంట. సో ఊపిరి బుగ్గలు ఎక్కడ ఏదో ఒకటి అమ్ముతున్నాడు. ఈ అమ్మే క్రమంలో ఏం చేస్తున్నాడంటే కొద్దిగా వ్యాపారం తగ్గుతున్న కొద్దీ ఏం చేస్తున్నాడంటే హీలియం గ్యాస్ నింపి పైకి పంపిస్తున్నాడు. ఇట్లా పైకి పంపించిన తర్వాత అది కొద్దిగా బాగా పైకి ఎగిరేసరికి అలా చూసి కొంతమంది చూసి వచ్చి దగ్గరికి వచ్చి బెలూన్ కొనుక్కు వెళ్ళిపోతున్నాడు. సో అయితే ఇట్లా బాగానే జరుగుతుంది. అర్ధగంటకి గంటకి ఇట్లా బెలూన్ బైక్కి విడిచిపెడుతున్నాడు. అయితే కొద్దిగా ఒక అర్ధగంట సేపు తర్వాత ఒక ఆయన ఇట్లా ఏదో లాగుతున్నట్టు ఇట్లా అనిపిస్తుంది. ఇట్లా వెనకాల నుంచి ఇట్లా లాగుతున్నాడు అనిపిస్తుంది. ఏం దెబ్బ లాగుతున్నాను కానీ ఇలా చూస్తే చిన్న కుర్రోడు. ఆ కుర్రోడు అడుగుతున్నాడు అనమాట, ఇప్పుడు నువ్వు ఆ బ్లాక్ బెలూన్ పంపించావు కదా, అలానే నీ దగ్గర మిగతా బెలూన్లు ఏవైతే ఉన్నాయో ఆ బెలూన్లు కూడా పైకి వెళ్తాయా అనుకుని అడుగుతాడు. లేదు నాయన, అన్ని బెలూన్లు ఎగురుతాయి, అందులో నింపిన గాలంతా ఒకటే, హీలియమే, హీలియం గాలే, అన్ని ఎగురుతాయి, రంగులు మాత్రం వేరు. అర్థమైందా? ఇక్కడ అది కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ అందరూ ఒకటే, మీరు అందరూ ఒకటే, అందరూ కూడా ఇక్కడ సక్సెస్ కాగలుగుతాం. కానీ ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మగలగాలి. ఎప్పుడైతే నమ్ముతారో అప్పటి నుంచి మీరు చేయగలుగుతారు. మీరు ఈరోజు చూడండి, సలీం సార్ అతన్ని తనంతా నమ్ముకున్నాడు కాబట్టి ఈరోజు కోట్లాది రూపాయలు ఈరోజు సంపాదించగలుగుతున్నారు. ఈరోజు మన చరణ్ సింగ్ సార్ తనంతా నమ్ముకోగలిగారు కాబట్టి ఈరోజు ఎంత పెద్ద బిజినెస్ బిల్డ్ చేయగలుగుతున్నారు. మీరు మమ్మల్ని మేము నమ్ముకోగలిగినాం కాబట్టి ఎంత పెద్ద బిజినెస్ చేయగలుగుతాం. సో మీకు ఒక్కటే ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? అయితే 10 core స్టెప్స్. సో ఇంతకుముందు 10 core స్టెప్స్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. కొద్దిగా కొన్ని మనం యాడ్ చేసాం. అవేంటంటే డిఫైన్ ద డ్రీమ్. ఎంతమందికి డ్రీమ్ ఉంది? ఉందా? ఓకే, వెరీ ఫెంటాస్టిక్. ఆ డ్రీమ్ని కూడా మీరు 3 రకాలుగా విభజించాలి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టర్మ్ డ్రీమ్, 1 year లోపల కంప్లీట్ అయిపోయే డ్రీమ్. ఏదనుకుంటే 1 లక్ష రూపాయల అప్పు, లేదా 5 లక్షల అప్పు, ఒక 10 లక్షల అప్పు ఉన్నా రాసుకోండి. ఏది? షార్ట్ టర్మ్ డ్రీమ్. అర్థమైందా? 1 year లోపల కంప్లీట్ అయ్యేదన్నీ కూడా మీకు షార్ట్ టర్మ్. ఆ లోపల కారు కావాలంటే కారు రాసుకోండి. ఒకవేళ 1 crore లోపల ఇల్లు రాసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఒక ఈజీగా చేయొచ్చు. మేము ఆల్రెడీ చూస్తున్నాం చాలా మందివి. తర్వాత మిడిల్ టర్మ్ డ్రీమ్స్ అని ఉంటాయి. ఇవి 3 years బిలో, 3 సంవత్సరాల లోపల మీకు ఏమైతే కావాలనుకుంటున్నారో అది మిడిల్ టర్మ్ డ్రీమ్. తర్వాత ఇంకొకటి లాంగ్ టర్మ్ డ్రీమ్స్, 5 years రాసుకోవాలి. ఈ బిజినెస్ అంతా కూడా ఎలా ఆడాలనుకుంటే మనకు 1 day మ్యాచ్ లాగా టిక్కు 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 ఆడితే కాదు.
IPL లెక్క దబాయించి కొట్టాలి. అర్థమైందా? మీరు ప్లాన్ ఎలా చెప్పాలనుకున్నారంటే నేను చెప్పలేను. మీరు 10 చెప్పండి, 20 చెప్పండి, 30 చెప్పండి, 50 చెప్పండి. నాకు 6 నెలల్లో ₹1,00,000 రావాలి, 3 నెలల్లో ₹1,00,000 రావాలి, 2 సంవత్సరాల్లో 10 లక్షలు రావాలి అనుకొని మీరు అంటే దానికి తగ్గట్టు పని కూడా అట్లనే ఉండాలి. అర్థమవుతుందా? మీకు తెలుసా నేను పని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను అనుకునంటే ఎలా ఉండాలనుకుని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకు రోడ్లు ఉడ్చే పని ఇచ్చిన మన దగ్గర ఎవడబ్బా ఈ రోడ్లు ఉడ్చాడు అనేటట్టు ఉండాలి. అంత కమిట్మెంట్గా ఉండి పని చేస్తేనే మన బిజినెస్లో రిజల్ట్ వస్తుంది. లేదనుకుంటే రాదు. మీరు అనుకోవచ్చు సార్ నాకు ₹1,00,000 వచ్చినాక నేను అన్నీ మార్చుకుంటా, నేను ఒక 10 లక్షలు వచ్చినాక నేను అన్నీ మార్చుకుంటానంటే కాదు. నీకు ఫస్ట్ ఒక ₹5 లేకపోతే ₹50 లేదా ₹500 లేకపోతే ₹1,000 ₹10,000 ఇన్కమ్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అప్పుడు దాన్ని బట్టే నీ యొక్క బిజినెస్ ఆధారపడి ఉంటుంది. మీరు కావాలంటే ఇప్పటికి కూడా సలీం సార్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. అందుకే సార్ ఎప్పటికప్పుడు గ్రో అవుతూనే ఉన్నారు. మీ ఊర్లో ఎవరి దగ్గర నా ఊర్లో చింత చెట్టు ఉందా? వేప చెట్టు ఉందా? మీరు చిన్నప్పుడు వేపాకు చిన్న మొక్కగా తుంచి నోట్లో పెట్టండి, ఏమో ఎలా అనిపించింది? ఇప్పుడు వెళ్ళండి, మీరు పెరిగి పెద్ద అయిపోయారు, చాలా బాగా పెద్దవాళ్ళు అయిపోయారు, బాగున్నారు, కొంచెం వయసు కూడా బాగైంది. ఇప్పుడు వెళ్ళి అదే వేపాకు తుంచి నోట్లో పెట్టుకుని ఎట్లా ఉంటుంది అంటే దానికి గుణం మారలే. మీకు కూడా ఇక్కడ విషయం ఏంది అనుకునంటే ఎంత ఎదగాలనుకునంటే అంత ఒదిగి ఉండాలి. నేను కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మేడము కుక్కడపల్లిలో ప్లాన్ చేస్తున్నాను. మేము రోజుకి నేను కూడా 2-3 ప్లాన్స్ చేస్తాం. మేము VMC మెంబర్ అయ్యాం, ఒక నెలకి 20-25 లక్షల ఇన్కమ్ వస్తుంది. ఇవన్నీ మాకు లెక్క కాదు. ప్లాన్ చెప్పమా లేదా లెక్క, డబ్బులు ఎంత వస్తుందో లెక్క కాదు. ఇప్పుడు కూడా ఒక 7 కోట్ల ప్రాపర్టీ ఇదే మన వైజాగ్లో పక్కనే ఈ మన వైవి సుబ్బారెడ్డి MP ఆ పక్కనే 7 కోట్ల ప్రాపర్టీ మాట్లాడుకుని డీల్ తీసుకుని వస్తున్నాను. ఇంట్లో ఇలా మ్యాటర్ కాదు. మీకు సాయంత్రానికి నేను ఒక పాజిటివ్ అంటే PAR అని ఉంటుంది మన దగ్గర. PAR ఏంటంటే PAR అంటే పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ లో ప్లాన్ లేదనుకునంటే ఆ రోజు నేను 0. నేనేం చేయలేదన్నట్టు లెక్క. నేను ఎన్ని చేస్తున్నానని కాదు, ఎన్ని కొంటున్నామని కాదు, ఏం చేస్తున్నామని కాదు. అప్పటికి ఇప్పటికి ఎలా వ్యాపారం చేయగలిగితే తను వదులుకోలేదో, తన గుణం ఎప్పుడైతే వదులుకోలేదో అలానే మేము ఈ రోజు కూడా 10 స్టెప్స్ వదులుకోలేదు. అదే మా సీక్రెట్. అర్థమవుతుందా? సో డ్రీమ్ పెట్టుకుంటారా? ఆ డ్రీమ్ కూడా ఎట్లా ఉండాలంటే బెడ్రూమ్ అండ్ బోర్డ్ అని ఉండాలి. బెడ్రూమ్ అండ్ బోర్డ్ అని రాసుకొని మీ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో అందరూ రాసి పెట్టుకోండి. అర్థమైందా? మీ ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఎంతమంది ఉన్నారు, మినిమం 6 ఆర్గనైజేషన్స్తో స్టార్ట్ చేయండి బిజినెస్ని. అలాగే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, డ్రీమ్ చార్ట్ రాయండి. డ్రీమ్ చార్ట్ ఫస్ట్ ఇయర్ ఎంత, థర్డ్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ మీకు ఏ కారు కావాలి, ఏ ఇల్లు కావాలి, ఆ కారు కూడా కలర్ ఏంటి కావాలి, మోడల్ ఏంటి కావాలి, అన్నీ రాసుకోవాలి. మీరు కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి సార్ నాకు వైట్ కలర్ కాదు, నాకు రెడ్ కలర్ కావాలంటే తూచ్ రాదు. సార్ నాకు నేను హుందాయ్ కావాలనుకున్నా కానీ హుందాయ్ నాకు ఇష్టం లేదు, మారుతి కావాలనుకుంటున్నట్టు తూచ్, మీకు అవి రావు. ఒక్కటే కమిట్మెంట్, ఒక్కటే. అర్థమవుతుందా? అమెరికాలో ఒక్క జన్మలో మినిమం 10-15 మంది పెళ్ళిళ్ళు అయితే 10-15 సార్లు పెళ్ళిళ్ళు అవుతాయి యావరేజ్గా. అట్లయితే కాదు మన దగ్గర. అర్థమైందా? 10-15 సార్లు పెళ్ళిళ్ళు. అమెరికాలో పెళ్ళిళ్ళకి ఎక్కువ మంది రారు. ఎందుకు తెలుసా? ఎందుకు రారు? ఈ పెళ్లి కాకపోతే 3వ పెళ్లికో 4వ పెళ్లికి వస్తలేరా అంటారు. మన దగ్గర అట్లా కాదు కదా. అవుతుందా? అయ్యిందనుకున్నంటే కథ వేరే ఉంటుంది. 494 IPC ప్రకారంగా మనకు జైల్లో వేస్తారు, బహుబాధిత్వం. అర్థమైందా? అట్లా కుదరవు కదా, అవునా కదా? సో మీకు ఫస్ట్ డ్రీమ్ చార్ట్ రాయలేదు అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ చేయలేదు అన్నట్లు లెక్క. మీరు డ్రీమ్ చార్ట్ రాయలేదు, మీరు 5 years డ్రీమ్ ఇక్కడ రాలేదు అంటే బిజినెస్లో వచ్చి మీరు ఏం చేస్తున్నారంటే తమాషా చేస్తున్నారు, డ్యాన్స్. మీరు జస్ట్ వస్తున్నారో పోతున్నారో వెళ్తున్నారో మీ అప్లైకి ముఖం చూపించుకొని వేసుకొని వెళ్ళిపోతున్నారు అంతే. డ్రీమ్ చార్ట్ రాసారా లేదా?
ఆ డ్రీమ్ చార్ట్ మీ ఇంట్లో ఉందా లేదా, దాన్ని చూసి 10 మంది నవ్వారా లేదా, దాని మీద మీ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సో డ్రీమ్ చార్ట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ టూల్ ఆఫ్ యువర్ బిజినెస్. అర్థమవుతుందా? మీ ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే ఎలా పని చేయదో, మీ ఇంట్లో డ్రీమ్ చార్ట్ లేకపోతే మీరు వెళ్ళి బయటికి వెళ్ళి, మీరు గుమ్మం కాదు కదా, మీరు బయటకు కూడా వెళ్ళి మీరు పని చేయలేరు. అర్థమవుతుందా? సో డ్రీమ్ చార్ట్ అండ్ బెటర్మెంట్ బోర్డ్. బెటర్మెంట్ బోర్డ్ అంటే మీ యొక్క ఆర్గనైజేషన్ మొత్తం రాసుకోవాలి. ఎల్లో చార్ట్ తీసుకోండి. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఒక 5 రూపాయలు పెట్టి ఒక 2 రూపాయలు స్కెచ్ తీసుకొని రాయండి. అర్థమైందా? ఇవి ఈ 2 లేవనుకునంటే మీరు జస్ట్ వస్తున్నారు, వెళ్తున్నారు. కొత్త వాళ్ళకైతే ఇది వర్తించదు, పాత వాళ్ళకి చెప్తున్నాను నేను. అర్థమవుతుందండి? ఒక ఇల్లు ప్లాన్ చేయాలనుకుంటే లేఅవుట్ ప్లాన్ అయ్యాలో లేదా? లేఅవుట్ లేకుండా వేస్తే ఎట్లా అవుతుంది? బెడ్రూమ్ దగ్గర టాయిలెట్ వస్తుంది, టాయిలెట్ దగ్గర హోమ్ థియేటర్ వస్తుంది, హోమ్ థియేటర్ దగ్గర ఇంకేదో వస్తుంది. అవునా కదా? సో వెరీ ఇంపార్టెంట్, డిఫైన్ ద డ్రీమ్, వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ దీని గురించి ఒక పవర్ఫుల్ బుక్ ఉంటుంది మన దగ్గర, రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ని మీరు ఒక 5 సార్లు 5 సార్లు చదవాలి. అంటే పైన అట్ట కాదు, లోపల సార్ చెప్పాలని చెప్పి కాదు, 5 సార్లు చదవాలి. మినిమం 5 సార్లు చదివిన తర్వాత మీ అప్లై దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని అడగాలి. అర్థమైనా? రోడ్ మ్యాప్ సక్సెస్ ఒక 80 రూపాయల బుక్ ఉంటుంది. సార్ మీ లెక్క ఒక 20 లక్షలు వస్తే బాగుంటుంది, మీ లెక్క కోట్లు సంపాదిస్తే బాగుంటుంది, మీ లెక్క మెర్సీస్ వస్తే బాగుంటుంది అంటే, మా లెక్క అన్ని రావాలంటే మీ లెక్క మా లెక్క మేము ఏం చేసినామో మీరు అది చేయాలి. రెడీనా? సో రైట్, రోడ్ మ్యాప్ సక్సెస్ బయట దొరుకుతుంది, బయట కాదు. మీకు అప్లై మీరు తీసుకోండి, అప్లై దగ్గర ఆన్లైన్ యాప్లో నుంచి తీసుకోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే బుక్స్, రీడింగ్ బుక్స్. ఎంతమంది రోజు బుక్ చదువుతారు? రోజు బుక్ చదువుతారా? వెరీ ఫెంటాస్టిక్. ఎన్ని గంటలు? ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే, ఫస్ట్ ఏదైనా బుక్ చదివినప్పుడు 2 పేజీలు చెప్పండి, జేబులో పెట్టుకోండి. మీకు ఏదైనా ఖాళీ టైం తీసి ఓపెన్ చేయండి, చదువుకోండి. యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు, కానీ చెప్తున్నా. అర్థమైందా? పుస్తకం చెప్పితే మనకు కరెక్ట్ కాదు, కానీ మీరు చెప్పండి. ఎందుకంటే మనకు ఒక అలవాటైనా అవుతుంది. మనకు మధ్యలో ఎక్కడైనా ప్లాన్ చెప్పినప్పుడు, ఖాళీ దొరికినా, ఎక్కడైనా మనము వెయిటింగ్ చేసినప్పుడైనా ఈ 2 పేజీలు చదవడం స్టార్ట్ చేయండి. రోజుకి 20 నిమిషాలు మీరు చదవండి. మరి మీరు ఎన్ని గంటలు చదువుతారు సార్? నేను 4 గంటలు చదువుతాను. నేను ఎన్ని గంటలు? నా ఇష్టం అది. నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి. ఈ ప్లాన్లో 3 కోట్లు నెలకు సంపాదించవచ్చు. నెలకు 3 కోట్లు సంపాదించు. నేను సంపాదించేది నాకు ఓన్లీ యావరేజ్ ఇన్కమ్ 20 లక్షలు వస్తుంది. నాకు కావాల్సిన 3 కోట్లు. 3 కోట్లు కావాలంటే నేను ఎక్కువ చదవాలా లేదా? నా మైండ్ పాజిటివ్ ఉండాలా లేదా? పాజిటివ్ ఉండాలంటే నేను 4 గంటలు అంటే పని లేసి చేస్తారని అనుకుంటారేమో. కాదు, నేను రాత్రి 12 గంటలకు వచ్చినా 4 గంటల వరకు చదువుతాను. అది నా డ్రీమ్. అర్థమైందా? సో ఊరికే డబ్బులు రావు. అర్థమవుతుంది? ఒక ఆయన చెప్తారు కదా, ఊరికే డబ్బులు రావు. ఏమంటాడు ఒక ఆయన? ఇట్లా అంటాడు కదా, నాకు గుండె లేదు, గుండె ఉండే ఎవరైనా చూడండి రానండి. అర్థమైందా? రీడింగ్ బుక్స్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్, మినిమం 20 నిమిషాలు. సిస్టమ్ చెప్పేది 20 నిమిషాలే. అర్థమవుతుందండి? ఫస్ట్ బుక్ మీకు రాసుకోండి, రోడ్ మ్యాప్ టు సక్సెస్ ఫస్ట్ బుక్. రెండోది మనకు స్టార్టర్ కిట్. అర్థమైందా? రాస్తున్నారా? చదివేసినాం అనుకుంటారా? మన ఈ మధ్యన నేను భారీ సార్కి అడిగిన, సార్ నాకు ఆల్మోస్ట్ నేను ఇక్కడ విఎంసీ మెంబర్ అయిపోయినా, ఇంత ఇన్కమ్ వస్తుంది సార్, ఏం చేయాలి సార్ అని చెప్పి భారీ సార్కి అడిగితే, మళ్ళీ ఒకసారి రోడ్ మ్యాప్ టు సక్సెస్ చదువు అన్నాడు. 5 సార్లు చదివినా సార్, ఇంకోసారి చదువు అన్నాడు. ఫిర్సే ఎక్ బార్ పడవ అన్నాడు. సార్ ఏమన్నాడు, ఇంత మన ఇన్కమ్ మనకి ఎంత లెవెల్కి వెళ్ళినా కూడా మళ్ళీ మేము ఏదైతే మిస్ అవుతామో అది వెరీ ఇంపార్టెంట్. రోడ్ మ్యాప్ టు సక్సెస్ అండ్ స్టార్టర్ కిట్. అండ్ మూడోది వచ్చేసరికి మీకు ప్రశ్నలే సమాధానం బుక్ ఉంటుంది. ఆ బుక్ చదవండి. మీకు 100 PV చేసిన వాళ్ళు 1000 PV చేస్తారు. అర్థమవుతుందా? 1000 PV. నేను ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా కావాలంటే నాకు హిస్టరీ మొత్తంలో చెక్ చేయండి. కోర్ ఎప్పుడు మిస్ కాలే, నేను కోర్ PV ఎప్పుడు మిస్ కాలే. ఇంకోటి ఏంటంటే 300 PV ఎప్పుడైతే అనుకున్నామో ఆ 300 PV ఎప్పుడు మిస్ కాలేదు. ఇప్పుడు 500 PVలోనే 500 PV కూడా మిస్ కాలేదు.
నేను జస్ట్ ఇద్దరితో మాట్లాడితే, ముగ్గురితో మాట్లాడితే 500 లేదా 1000 PV చేస్తాను. అర్థమైందా? నాతో 10 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే 10 నిమిషాల తర్వాత వెస్టీజ్లో ఆయన బిజినెస్ చేస్తాడు, లేదంటే వెస్టీజ్ అనే పదమే మర్చిపోతాడు. ఎందుకు అనుకోనంటే మా మైండ్లో ఉన్న నాలెడ్జ్ అట్లా మేము వాళ్ళ మనసుతో మాట్లాడతాం. అట్లా ఎందుకు మాట్లాడగలుగుతాం అంటే సుమారుగా ఇప్పటి వరకు నేను 44 పుస్తకాలు చదివాను. ఈ 44 పుస్తకాలు చదవడం వల్ల ఎవరి ఒక డాక్టర్తో ఎలా మాట్లాడాలి, ఒక టీచర్తో ఎట్లా మాట్లాడాలి, ఒక ప్రొఫెషనల్తో మాట్లాడాలి, ఒక లేడీ మనకు వాళ్ళ ప్రొఫెషన్స్ డాక్టర్ కానీ, లేదంటే అడ్వకేట్ కానీ, లేదంటే హోమ్ మేకర్ కానీ, ఎవరితో అయినా మాట్లాడగలుగుతాం. మీకు విషయం ఏంటనుకోనంటే నేను 67% మా దగ్గర ఎక్కువ కార్లు తీసుకున్న వాళ్ళు కూడా ఆడపిల్లలే. మనంతా అనుకుంటే మీరు ఆలోచించండి, నాకు సిగ్గు 4 సంవత్సరాలు మా మిస్సెస్ కైలవి చెప్పలేదు. అంటే మా మిస్సెస్ పెళ్లి కాకముందు, ఇప్పుడు కాదు, ఇప్పుడు అనుకున్నట్టు ఇప్పుడు చెప్పకపోతే మన కథ వేరే ఉంటుంది. అర్థమైందా? నేను లవ్ చేసిన అమ్మాయికి 4 సంవత్సరాలు పట్టింది ఐ లవ్ యూ అని చెప్పడానికి. అంటే అంత సిగ్గు. మన 67% ఈరోజు ఆడపిల్లలే ఈరోజు కార్లు తీసుకున్నారు. అర్థమవుతుందండి? సో విషయం వెరీ ఇంపార్టెంట్. సో మనకు రెండోది డిఫైన్ ద డ్రీమ్. తర్వాత మనకు రీడింగ్ బుక్స్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్. మీరు బుక్ చదవట్లేదు అనుకోనంటే మీకు స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతారు, ఐడియా ఉందా? స్టాండ్ వేసి సైకిల్ తొక్కితే ఎలా ఉంటుందో, ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉంటారు. ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉంటారు. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లిసన్ టు సిఇపి. మనం మార్నింగ్ 6 to 7 అనేది వెరీ వెరీ పవర్ఫుల్. ఆ రోజు మార్నింగ్ ప్రతిరోజు సిఇపి క్లబ్ అనేది మీరు ఖచ్చితంగా అటెండ్ చేయాలి. అది శ్వాస ధ్యాస. మనకు యోగా చేస్తాం, ఐడియా ఉంది కదా, శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు, అవునా కదా? మీరు సిఇపి 1 గంట సేపు మీరు టైం పెడితే రోజంతా మీరు పనిచేస్తారు. అర్థమవుతుందండి? 1 గంట సేపు సిఇపి. ఆ మార్నింగ్ ఒక సిఇపి క్లబ్ మీరు అటెండ్ అయితే కాదు, మీకు ఎప్పుడు టైం దొరికిందంటే అప్పుడు ఇయర్ ఫోన్స్, లేదంటే ఎక్కడ టైం దొరికిందంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సీడీ వింటూనే ఉండాలి. మినిమం 2 నుంచి 3 సీడీలు మనకు సిస్టమ్ అనేది మీకు రికమెండ్ చేస్తుంది. మినిమం 2 సీడీలు. మీకు అప్పుడు ఎవరు వచ్చి నెగిటివ్ చెప్పినా కూడా ఏం కాదు. అర్థమవుతుందా? ఏమి కాదు. మీకు చెవిటోళ్ళు లెక్క ఉంటారు. చెవిటోళ్ళ ముందు శంఖం ముందు కూడా ఎలా ఉండదో, ఎవరు నెగిటివ్ వచ్చి చెప్పినా మనం ఏమి కాదు. మాకేమైనా అన్నాయండి, ఏమన్నాయండి, ఏమి కాదు మాకు. ఎందుకు అనుకున్నాంటే మేము ఎప్పుడు కూడా మా మైండ్ ఎప్పుడు కూడా విన్నింగ్ టీమ్ పాజిటివ్ మైండ్ సెట్లో ఉంటాం మాకు. సో అది వెరీ ఇంపార్టెంట్. సిఇపి క్లబ్ అందరికీ సబ్స్క్రిప్షన్ ఉంది అక్కడ? ఉందా? లేదు, 30% ఉంది, ఓన్లీ 30%. మీరు చేసుకోలేదు అనుకోరంటే మీరు సక్సెస్ ఇంకా మీ దగ్గర రాలేదు అన్నట్లు లెక్క, దానికి మీరు ప్రిపేర్ లేదు అన్నట్లు లెక్క. అర్థమైందా? సిఇపి క్లబ్ అంటే 799 రూపాయల రీఛార్జ్ చేసుకోవాలి. అక్కడికి వచ్చి ఎవరు ఏం మాట్లాడతారంటే, ఎవరు ఏం పాట పాడతారు అనేది ఏముండదు అక్కడ. ఇప్పుడు రోజా వేచింది రోజా నాకు సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నేను 1000 సార్లు వింటాను. నా ఇంతవరకు అయితే నేను బాలసుబ్రహ్మణ్యం అయితే కాలే. అర్థమైందా? అదే బాలిసార్ యొక్క సీడీ వింటే, ఫైర్ అనే సీడీ వింటే ఈరోజు నేను కరోడ్పతినైనా. అర్థమైందా? ఎన్నిసార్లు వింటున్నాం అనేది కాదు, మీ టీవీలో వచ్చే అవే అంటారు. ఎప్పుడు ఆ పాటలో వినబడతాయి. ఎప్పటికీ మీరు ఎక్కడున్నారు అక్కడే ఉంటారు. ఏమీ జరగదు, ఏమీ జరగదు. ఎందుకనంటే కరోడ్పతులు ఏం చేస్తారో అది చేస్తేనే అవుతుంది. ఈరోజు బాలిసార్ వెనకాల నడుచుకుంటూ కోటీశ్వరులు అయిపోయినాం. మరి మీరు ఆలోచించండి. మీరు ఇక్కడికి వచ్చిన తమాషా గురించి కాదు, మీ లైఫ్లో ఏదో ఒకటి కొత్తదనం రావాలి. నెక్స్ట్ ఇయర్ ఇదే స్వాతంత్ర దినోత్సవం నాడు నాకు కారు ఉండాలి, నాకు ఇల్లు ఉండాలి అని మీరు గట్టిగా డిసైడ్ చేసుకోండి. మీరు మాట్లాడుతున్నారు. చెప్తున్నా, సిఇపి క్లబ్ ఈ రోజు ఇమీడియట్ గా కంప్లీట్ చేయండి. సిఇపి క్లబ్ చేయట్లేదు అనుకోనంటే సార్ నేను ఇంకేం చెప్పలేను. మీరు విన్నింగ్ టీమ్ త్రో అసోసియేట్ కాలేకపోతున్నారు అనే లెక్క. అర్థమవుతుందండి? అండ్ నెక్స్ట్ అటెండ్ మీటింగ్స్. మీటింగ్స్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్. 21 మీటింగ్ కంటిన్యూస్ రావాలి. సరే మేము వచ్చాము అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 21 మీటింగ్స్. మీరు వచ్చారా 21 మీటింగ్స్? ఓకే, 21 మీటింగ్స్ వచ్చి కార్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు లేపండి.
21 మీటింగ్స్ వచ్చి కార్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 9 11 12 13 14 15 మంచిగా 20-25 మంది. బయట కూడా ఒక లీడర్స్ ఉన్నారు. 25 మంది. ఇక్కడ ఉన్న 100 మంది. 100 మందిలో 20 మంది కార్లు ఉన్నాయా లేవా? అంటే 25% ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా? మరి మిగతా 75% కొత్త అందరూ కొంతమంది ఇంకేవో మార్చుకోవాలి, నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? సో ఈ క్లబ్ వెరీ పవర్ఫుల్. సో అండ్ నెక్స్ట్ మీటింగ్స్ 21 మీటింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను కదా సార్, ఈ మీటింగ్స్ ఎప్పటి వరకు మీరు అటెండ్ కావాలనుకో చెప్పి అడగండి ఒకసారి. ఈ మీటింగ్స్ ఎప్పటి వరకు అటెండ్ కావాలి సార్ అని అడగండి. ఎవరైనా నాకు క్వశ్చన్ అడగండి. ఎప్పటి వరకు అటెండ్ అవ్వాలి అడగండి ఒకసారి. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పటి వరకు పెరగాలని ఆలోచన ఉంటే అప్పటి వరకు అటెండ్ అవ్వండి. మీ ఆస్తులు ఎంతవరకు పెరగాలనుకుంటారు? ఇప్పుడు మేమున్నాం ఆల్మోస్ట్ శ్రీనివాస్ సార్ కానీ, చరణ్ సార్ కానీ, కులకర్ణి సార్ కానీ, అందరూ ఇక్కడ ఆల్మోస్ట్ లక్షల్లో సంపాదిస్తున్నాం. సంవత్సర ఆదాయాలు వచ్చి కోట్లలో ఉంది. మా ఇన్కమ్ పెరగాలనుకునంటే మేము ఇంట్లో గమ్ముని కూర్చుంటే మా ఇన్కమ్ పెరగవు. ఇట్లాంటి మీటింగ్లు మేము ఎక్కువ అటెండ్ అయితే అప్పుడు ఇంకా పెరుగుతాయి మాకు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న అసోసియేషన్ అనేది మీకు ఇక్కడ ఎక్కడ రాదు. ఒక 10 మంది దొంగలతో తిరిగామనుకోండి, పచ్చి దొంగ అవుతామా లేదా? ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పనా? మా స్టేషన్లో కానిస్టేబుల్ చాలా మంది, కానిస్టేబుల్ కాదు హోమ్ గార్డ్స్ ఎక్కువ మంది ఈ దొంగలతో తిరుగుతుంటారు. 3rd డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళు ఏదో కొన్ని టెక్నిక్స్ చెప్తారు. ఈ చెప్పిన తర్వాత ఏదో కొన్ని జరుగుతుంటాయి, వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. మేము బయట బీట్ డ్యూటీ చేసేటప్పుడు బయటకు వెళ్తాం కదా, వెళ్ళిపోయేటప్పుడు ఈ ఎవరికైనా గేట్లు వేయకుండా, లేదంటే బయట బల్బులు ఉంటాయి కదా, బల్బ్స్, లేదంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఈ పండ్ల చెట్లు ఉంటాయి కదా, ఈ ఫ్రూట్స్ లేదంటే ఈ బల్బులు దొంగలాడేస్తారు హోమ్ గార్డ్స్ కానిస్టేబుల్లే. అది ఎందుకని ఎంక్వైరీ చేస్తే ఈ దొంగలతో తిరిగే వీళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు టెక్నిక్స్ చెప్పుకుంటారు. ఆ టెక్నిక్స్ వీళ్ళు ఎక్కడ ఉపయోగిస్తారు? అర్థమవుతుంది? మంచి దగ్గర నుంచి కూడా చెడు నేర్చుకుంటున్నారు. అర్థమవుతుందా? అంటే దొంగతనం అనేది డూప్లికేట్ చేస్తున్నారు అక్కడ. అర్థమైందా? 10 కాకులతో ఒక కోకిలు తిరిగింది అనుకో, ఏమవుతుంది? గుణం కూడా కాకి లెక్క మారిపోతుంది. అవునా కదా? సో ఇక్కడ కూడా విషయం 10 మంది కోటీశ్వరులతో తిరిగితే మనం కూడా కోటీశ్వరు లెక్క తయారవుతాం. మీకు వెరీ ఇంపార్టెంట్ ఒక చేంజ్. 90 మీటింగ్ కంటిన్యూస్ రావాలి. 90 మీటింగ్స్ వస్తే మీకు ఒక అలవాటు అవుతుంది. 21 మీటింగ్స్కి వస్తే మీకు ఒక దైనందిన కార్యక్రమంలో ఒక భాగం అవుతుంది. 90 డేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 90 మీటింగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ మీటింగ్స్ అంటారా, నేను చెప్తున్నా మీటింగ్స్లోనే మాకు వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవరితో పని చేయాలనుకుంటే ఈ మీటింగ్లో రాని వాళ్ళతో మాత్రం ఎవరితో పని చేయకండి. వాడు ఎంత పెద్ద తోపైనా. నాకు ఇప్పుడు ఒక ఆయన అంటాడు, సార్ డైరెక్ట్గా మీకు మన లోకేష్ గారితో కూర్చోబెట్టి మాట్లాడతాను సార్, నేను పెద్ద బిజినెస్ చేస్తాను సార్ అంటే, నేను ఆయనతో బిజినెస్ చేయను. లోకేష్ అంటే ఎవరు తెలుసా? పాకిస్తాన్ సీఎం వాళ్ళ కొడుకు. డైరెక్ట్ మీరు అక్కడే ఆయన దగ్గర కూర్చోబెడతా సార్. ఒరే నాయన నాకు వద్దురా, అన్నీ వద్దు, నాకు అది వద్దు, మీ వల్ల బిజినెస్ కాదని చెప్పి మైండ్లో వేసుకొని పక్కన పెట్టేస్తానండి. అంతకుముందు కూడా కేటీఆర్ డైరెక్ట్ చూపిస్తారు సార్, ఈయనతోనే కలిసి ప్లాన్ చెప్తారు సార్ అనుకునేటప్పుడు. పాపం ఒక ఆయన డైరెక్ట్ ఎర్రపల్లి దయాకర్ గారి దగ్గర కూడా వెళ్ళి తీసుకెళ్తే ప్లాన్ కూడా చెప్పేసి వచ్చాం మేము. మన హరీష్ రావు గారు అప్పుడు క్యాబినెట్లు ఉన్నప్పుడు ఆయన 4 ఎకరాల వరకు నూనె పంటకు కూడా ఇచ్చేసి వచ్చాం. అట్లా చేయని వాళ్ళు ఏముండరు, చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అట్లా మాటలు చెప్పేటోళ్ళ వల్ల మనకి ఏమీ కాదు. అర్థమవుతుందా? మోటివేషన్ స్పీకర్ వల్ల ఏమీ కాదు. పని చేసేటోళ్ళు ఎప్పుడు కూడా మీకు బయట శబ్దం రానివ్వరు. వాళ్ళ సక్సెస్సే శబ్దమే వస్తుంది బయటికి. అర్థమైందా? నేను డీసీడీ అయినంత వరకు బాధిసారికి నాకు తెలియదు. డైమండ్ అయినప్పుడు ఒక్కసారి కలిసా, డీసీడీ అయిన తర్వాత ఒకసారి కలిసా, అదే పరిచయం మాది. ఇంక మిగతా పరిచయాలు ఏం లేవు. అర్థమైందా? 4 లక్షల ఇన్కమ్ వచ్చినప్పుడు సార్ ఓకే ఒక వ్యక్తి ఉన్నాడు రా, పురుషోత్తం దాస్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకో చెప్పి సార్కి తెలిసింది. అర్థమైందా? మీరు కూడా ఎవరైనా మీ పేరు తెలియదు, మా అబ్బాయి సందీప్ కానీ నాకు కానీ మీ పేరు
తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా చెయ్యాలి. మీరు ఏదైనా చేస్తే మనకు తెలుస్తుంది. లేదనుకోనంటే మధ్యలో ఒకరు లెక్క. అర్థమైనా? నెక్స్ట్, అటెండ్ ద మీటింగ్స్ అండ్ 100% ప్రొడక్ట్స్ యూజ్. ఎంతమంది ఇక్కడ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు? ఎస్. మరి మీరు యూజ్ చేయరా? కొత్త వాళ్ళ? మేడం కొత్త. ఓకే, గట్టిగా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ వీళ్ళకి. ఇప్పుడు నా బాత్రూంలో లైవ్ బాయ్ సోప్ పెట్టా నేను. మా డౌన్లైన్ శ్రీనివాస్ సార్ వచ్చాడు. సార్ చాయ్ తాగాడు. సార్ నేను వాష్రూమ్కి వెళ్తానంటే వాష్రూమ్కి వెళ్ళమని లైవ్ బాయ్ చూసిండు. ఇక కొట్టాడా? నేనేమో చెప్పేమో శ్రీరంగ నీతిలో, చేసేవేమో దొమ్మరు గుడిసెలు అన్నట్లు లెక్క ఉంటుంది. దూరేవేమో. అర్థమవుతుందా? మీరు అది నేరం అన్నట్టు లెక్క. మీరు వెస్టీజ్ బిజినెస్లో ఉండి మీరు వెస్టీజ్ ప్రోడక్ట్ వాడకుండా ఇతరుల ప్రోడక్ట్ వాడుతున్నారంటే అది నేరం. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందని అందరికీ తెలుసా లేదా? మేము ఇక్కడ మాట్లాడడం, బయట మాట్లాడతాం. హైదరాబాద్ బిర్యానీ చాలా బాగుంటుంది, ఎందుకంటే మేము రోజు తింటాం కాబట్టి. అర్థమైందా? బాగుండేదట అనేదానికి బాగుంటుందట అనేదానికి చాలా తేడా ఉంది. బాగుందనే దానికి బాగుంటుందట అనేదానికి చాలా తేడా ఉంటుంది. మేము ఎట్లా అంటే మనసు పెట్టినామంటే ఎట్లా ఉంటుంది అనుకున్నంటే మామూలుగా ఉండదు. పని చేసినామనుకోండి పిచ్చి. ఎక్కడ ఉంటామో ఏముంటాం, పొద్దున్న లేచిపోయి వెళ్ళినామంటే ఏడవ దగ్గర ఉంటాం, ఏడవ దగ్గర పడుతాం, ఏడవ దగ్గర తింటాం. ఏది ప్లాన్స్ అని పిచ్చి. ఇప్పుడు కూడా అలాగనే ఆమె మా మిస్సెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఆమె తీసుకొని కొత్త ఆమె తీసుకుని కొత్తగా ఒక ఆల్బమ్ క్రియేట్ చేసి తీసుకుని వస్తానని చెప్పి బయట తిరుగుతుంది ఆమె. ఇంట్లో పనులు అనుకున్నా తర్వాత చూసుకున్నాం. పని 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 ఎందుకు అనుకున్నంటే మాకు మైండ్లో ఫీడ్ అయిపోయింది. అర్థమవుతుందా? మీకు ఎవరైతే బాగా మీకు గౌరవించాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక సీక్రెట్ చెప్తాం. చెప్పమంటారా? మంచి అందగత్తి అయితే మీకు ఎవరు గౌరవించరు. మీకు ఒక్కడు గౌరవిస్తాడు, ఒకడో ఇద్దరు ముగ్గురు. అమ్మాయి చూసేటోళ్ళు ఎవరైనా గౌరవిస్తాడేమో. ఒకవేళ మీరు అందగా బాగున్నారనుకోండి, ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు మీకు చూసి బాగున్నావు అనుకో చెప్పి అంటారు. అర్థమైందా? లేదు, నీకు మంచి ఆస్తి ఉంది, నీకు ఆస్తి బాగున్నది, నీ ఆస్తి చూసి కొంతమంది గౌరవిస్తారు. అర్థమైందా? మీకైనా అంతే. మీకు ఒక 10 ఇళ్ళు ఉన్నాయి, ఒక 100 కోట్ల ఆస్తి ఉంది, మీకు ఎవరో తెలిసారు మీకు గౌరవిస్తారు. కానీ ఎప్పుడు కూడా ఒకరికే గౌరవిస్తారు. ఎవరికి చెప్పండి? చెప్పండి ఎవరైనా? ఎవరికి? దగ్గరికి వచ్చారు. ఇంకా భగవంతుడు సంస్కారం ఉన్నదని తెలియదు కదా. ఫస్ట్ ఇమీడియట్ గా పని చేసేటోడికి ఎక్కడైనా కూడా పని చేసేటోడికి గౌరవం దొరుకుతుంది. కావాలని చేసుకోండి. మనం చూడండి, మనకి ఏదైనా పని కావాలనుకోండి గర్వంతో ఉంటే తప్ప మ్యాక్సిమం మనలో ఇంట్లో పని చేసేటోడు కూడా మనం గౌరవించి మాట్లాడతాం. అర్థమైందా? మీకు గౌరవం దక్కాలనుకుంటే పని చేయడం స్టార్ట్ చేయండి. పని అనేది మీ శరీరంలో భాగం అయిపోవాలి. ప్రతిరోజు పని చేయాలి. మేము మా మేడం బయటకు వెళ్ళిన అడగదు, ఎక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుని వస్తాడు, ఏదో ఒకటి జాయిన్ చేసుకుని వస్తాడు, ఏడో ఒకటి తీసుకుని వచ్చి కొత్త లెక్కని క్రియేట్ చేసుకుని పని చేస్తాడు. అక్కడ చేస్తాడు, ఇక్కడ చేస్తాడు, ఎక్కడో చేస్తాడు. మా మిస్సెస్ ఫోన్ కూడా చేయదు. కొంతమంది డౌన్ లైన్స్ ఫోన్లు వస్తాయి కదా, మామూలుగా ఉండదు. టార్చర్. ఏడున్నావు సార్? దాసరితో ఉన్నా. దాసరితో ఉంటే పర్వాలేదు. వేరే వెళ్తున్నా, యాడికెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే పక్కనే ఉన్నా కూడా నమ్మరు. ఎందుకంటే పని చేస్తున్నట్టు ఎక్కడైనా గౌరవిస్తారు, ఎవరైనా గౌరవిస్తారు. అర్థమవుతుందా? పని చేయండి, స్టార్ట్ చేయండి. సార్ ఎంతవరకు పని చేయాలని అడగండి ఒకసారి నాకు ఎవరైనా. మీరు ఎంత ఎదగాలనుకుంటారో అంతవరకు పని చేయండి. ఎంత ఎదగాలనుకున్నా సార్ ఇక్కడ వరకు నేను నాకు ఇప్పుడు 20 లక్షలు ఆగిపోవచ్చు, కానీ అక్కడ వరకు ఆగిపోయినా అనుకోండి అంతే ఎదుగుతా నేను, అంత మించి కాదు. అర్థమవుతుందా? నెక్స్ట్ మనకు పవర్ ప్రమోషన్. ఎంతమంది అప్లైన్ ప్రమోషన్ చేస్తున్నారా? సార్ ఎవరైనా ఒక లీడర్ రండి సార్. మీరు రండి సార్, మీరు రండి. ఇది నాకు ప్రోడక్ట్, ఇది నాకు అమ్మండి ఒకసారి.
అమ్మ సార్ డబ్బులు కావాలి చాలా బాగుంది సార్. ఇది వాడితే రాదు సార్, చాలా బాగుంది వాడుకున్నా సార్. అంటే నేను వాడుకున్నా ఇది కంపెనీ బాగుంది అని చెప్పి నేను అందుకే కాబట్టి మీరు కూడా వాడుకోండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు సంబంధించి ఇప్పుడు టాటా అమ్మి ఏమాడు కోటీశ్వరయ్యాడు, బిర్లా అమ్మి ఏమాడు కోటీశ్వరయ్యాడు. మనం కొన్ని బిక్కారైనాం, అవునా కదా? అమ్మడం అనేది ఒక కళ. అమ్మితే మీకు వ్యాపారస్తుడైతావు, కోటీశ్వరుడైతావు. నేను ఇంతో ఇది నాకు అమ్మగలిగితే కొంటాను నేను. ఇది 1,60,000 ఫోను, ఫ్లిప్ 6, ఇది ఫ్లిప్ 5, ఇది శాంసంగ్ ఫ్లిప్ 5. ఓకే, అమ్మండి సార్. దీంట్లో ఫీచర్స్ బాగుంటాయి, టెక్నాలజీ బాగుంటుంది. ఏం ఫీచర్స్ ఉంటాయి? అవునా? మరి నా దగ్గర 2,10,000 ఫోన్ ఉంది, నాకు అది ఎందుకు? సెక్యూరిటీ పరంగా ఇది బాగుంటుంది. ఏం సెక్యూరిటీ ఉంటుంది? నీకు లింక్ పంపిస్తే ఇమీడియట్గా అకౌంట్ నుంచి అంతా తీసేయచ్చు దాంట్లో. ఎస్ కాదు? రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్, ప్లీజ్. సో ఒకసారి ఆలోచించండి, అమ్మడం అనేది ఒక కళ, అర్థమవుతుందా? అబ్బా ఈ ప్రోడక్ట్ ఉంది, అస్సలు మామూలుగా ఉండదు అబ్బా, అస్సలు మామూలుగా ఉండదు అసలు. కానీ ఇది స్టాక్ అస్సలు లేదు, కానీ అస్సలు మామూలుగా ఉండదు. ఇది శ్రీనివాస్ సార్, అస్సలు మామూలుగా ఉండదు. ఈ ప్రోడక్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది దొరకదు, అది అసలు మామూలుగా దొరకదు. చూద్దాం, ట్రై చేద్దాం. ఈ ఒక్క మాట అయిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ మనలో ఏమంటారు? తీసుకో తీసుకో తీసుకో. యాడైపోయింది మనకి, అవుతుందా? చూడండి, ఒక్కొక్కరికి ఫోన్లు 1,00,000 ఫోన్లు కొనిపించిన నేను. అట్లనే వెస్టీజే కాదు, వెస్టీజ్ ప్రోడక్ట్ వాడిపించడం కాదు, 1,00,000 వాళ్ళకి ఫోన్లు కూడా అట్లనే ఉన్నాయి. అర్థమవుతుందా? సో విషయం ఏంటంటే పవర్ ప్రమోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిఫై ద అప్లైన్. మీ అప్లైన్ని ఎడిఫై చేయాలి ఫస్ట్. అసలు సలీం సార్ ఉన్నారు కదా, అస్సలు మీకు టైం మామూలుగా అసలు దొరకదు. సలీం సార్ అంటే మీకు ఖాళీ కూడా దొరకదు. కానీ అతను ఒక్కసారి టైం తీసుకుంటా, కానీ చెప్పలేము, 100% గ్యారంటీ లేదు. సలీం సార్తో టైం తీసుకోవడం అంటే అసలు టైం దొరకదు అనుకో చెప్పి మీరు తీసుకోవాలి. మీరు అట్లా ఒకవేళ ఎవరైనా తీసుకొని వచ్చి అట్లా కల్పిస్తే, ఇప్పుడే నాకు ఒక ఆయన 150 ఎకరాలు ఫార్మింగ్ చేస్తారట. 150 ఎకరాలు ఉంది, ఆయనకి ఫార్మింగ్ ఉంది. ఆమెకి సంగీత మేడం దగ్గర డైమండ్ డైరెక్టర్ ఉంటుంది, సో మన DCD ఉంటుంది, డైమండ్ కాదు. 3 లక్షలు సంపాదిస్తామంటది. దాస్ సార్, అసలు సార్ ఫోన్ ఎత్తడమే చాలా గొప్ప, ఫోన్ ఎత్తడమే చాలా గొప్ప. పొరపాటు కాదు సార్, టైం దొరికి ఎత్తినట్టున్నాడు. 1 నిమిషం మాట్లాడండి సార్, మీరు 1 నిమిషమే, ఇంకెక్కువ కాదు. ఆయన 150 ఎకరాలు ఆస్తామే. నా దగ్గర 7-8 ఎకరాలు తప్ప ఏమీ లేదు. 7-8 ఎకరాలు 20-25 లక్షల ఆ ఇన్కమ్ తప్ప ఏం లేదు. ఆయన 150 ఎకరాలు ఆసామి. ఆయనకి 100 ఎకరాల్లో వెంచర్ ఉంది. ఆయనకి అంటది మేడము 1 నిమిషం మాట్లాడాలి సార్, చాలా గొప్ప, ఫోన్ ఎత్తడమే గొప్ప అని చెప్పి ఒక 3-4 నిమిషాలు మాట్లాడి ఆమె తీసుకుని వచ్చి జాయిన్ చేసి ఈరోజు PV ఇస్తున్నారు. మీరు అట్లా బిజినెస్ చేయాలి. మనం చాలా మంది ఏం చేస్తారంటే, ఒక డాక్టర్ తీసుకుని వచ్చి, సార్ ఇది పెద్ద డాక్టర్ సార్, 100 మందికి ఆపరేషన్ చేశాడు. నువ్వు DUCD డాక్టర్ అవ్వడు కదా, డాక్టర్ DUCD కావాలి, అవునా కదా? నేను వెళ్ళి డాక్టర్ కావాల్సింది కాదు కదా. మీరు వెళ్ళి ఎవరికైనా ప్రమోషన్ చేస్తే, నేను చెప్తున్నా, ఈరోజు 10,000 సంపాదించే వాళ్ళు కూడా చెప్పండి, సార్ చాలా పెద్ద లీడర్ అయినా ఇది టైం దొరకదు అనుకొని చెప్పి ప్రమోషన్ ఇప్పటి నుంచే నేర్చుకోండి. రేపు పొద్దున గొప్ప వాళ్ళు అయిన తర్వాత ఆటోమేటిక్గా అది వస్తుంది, అది ప్రమోషన్. ఇంకోటి, సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా అని చెప్పి ఫస్ట్ అడగండి. ఇవి ఎప్పుడైతే అడగడం నేర్చుకుంటారో, ఇప్పుడు పెద్ద బిజినెస్ ఇది. మేము ఇక్కడి నుంచి ఢిల్లీలో వెళ్ళి ఒక 20-30 వేలు పెట్టి నేర్చుకొని ఇవన్నీ మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాం. మాకు ఈజీగా రావు. పవర్ ప్రమోషన్, ఎడిఫై ద అప్లైన్,
అండ్ అప్లిఫ్ట్ ద డౌన్ లైన్. మీ డౌన్ లైన్ని కింద నుంచి పైకి లాగాలనుకున్నట్టు వాళ్ళని మీకు సర్వీస్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే, మీకు చితి మీద ఉన్నప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి నిలబడాలి. చితి మీద అంటే తెలుసా? చితి అంటే చితి తెలుసా? ఆ చితి మీద ఉన్నప్పుడు కూడా నీ పక్కనే ఒక వ్యక్తి నిలబడాలంటే ఒకటే ఒక మహా ఆయుధం ఉంది. ఏంటి తెలుసా? చెప్పండి. ఏంటి? ఏముంది చెప్పండి. రిలేషన్షిప్ కాదు, మంచిదనం కాదు, ఇంకా కబురు కాదు, నిజాయితీ కాదు, హెల్పింగ్ కాదు, విశ్వాసం కాదు, విశ్వాసం కాదు, రెస్పెక్ట్ కాదు, చెప్తా, నేనే చెప్తా. సక్సెస్ కాదు, సర్వీస్, సేవ చేయడం. నువ్వు ఎవరికైనా ఒకరు సేవ చేసి చూడు, వాళ్ళని జీవితాన్ని గుర్తుపెట్టుకుంటారు. అర్థమైందా? వాళ్ళకి ప్రాణమైన ఇచ్చేస్తారు, ఆస్తులను రాసి ఇచ్చేస్తారు ఓన్లీ సేవ చేసే వాళ్ళకే. అప్పట్లో మీకు ఎన్టీఆర్ అప్పుడు పెద్ద ఇష్యూ అయింది తెలుసా? అర్థమైందా? మీకు తెలీదు, మీకు తెలుసో లేదో నాకు తెలీదు. ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది, సినిమా కాదు అది, సీరియల్ మైసభ అని చెప్పి వచ్చింది, అందులో చూసిన సర్వీస్. అదే విషయాన్ని మళ్ళీ బాధించారు కూడా 1, 2, 3 తారీఖు మొన్న జరిగింది కదా, అందులో కూడా చెప్పింది అదే సర్వీస్. మీరు విన్నింగ్ టీమ్ సర్వర్గా ఉన్నంత కాలం మీరు ఈ భూమి మీద ప్రశాంతంగా, తృప్తిగా, సంతృప్తిగా ఉంటారు. సర్వీస్ ఇవ్వాలి, సేవ చేయాలి పీపుల్కి. ఎంతమంది పీపుల్కి సేవ చేస్తే అంతమంది నీకు ఫాలోవర్స్ ఉంటారు. నీ ఫాలోవర్స్ ఎక్కువ ఉండాలంటే నీ సేవ ఎక్కువ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక హోటల్ దగ్గరికి వెళ్తే ఒక ఆయన వచ్చి, సార్ మీకు చికెన్ బిర్యానీ కావాలా, లేదంటే మీకు మటన్ బిర్యానీ కావాలా, లేదంటే మీకు ఏది కావాలని అడుగుతాడు. ఏది కావాలో అది తెచ్చిస్తాడు. లాస్ట్లో మనము కొంత అమౌంట్ ఇస్తాం. దేనికి ఇస్తాం? టిప్ అని ఇస్తాం, అవునా కదా? సర్వీస్ చేసినందుకే కదా. అలానే మీరు టీంలో ఉన్న లీడర్స్కి మీరు ఎప్పుడైతే సర్వీస్ ఇస్తారో అప్పుడు అంత పెద్ద లీడర్ అవ్వగలుగుతారు. సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు భావిస్తారు అదే చెప్తారు, సర్వీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎన్ని ఆర్గనైజేషన్ డెవలప్ చేయగలిగితే అంత పెద్ద బిజినెస్ మీరు చేయగలుగుతారు. అర్థమైందా? అందుకే మీకు ఆల్వేస్ యు ఆర్ ది విన్నింగ్ టీమ్ సర్వర్. పవర్ ప్రమోషన్ వెరీ ఇంపార్టెంట్. మీకు దేనికంటే సిస్టమ్ ప్రమోట్ చేయాలి. విన్నింగ్ టీమ్ సిస్టమ్ లాంటి సిస్టమ్ బయట ఉందా? ఉందా? లేదు. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, అవునా కదా? ఈరోజు మన వెస్టీలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టీమ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద ఓన్లీ వన్ టీమ్, దట్ ఈస్ విన్నింగ్ టీమ్. మీరు చూడండి, విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 80 రూపాయలు బుక్. మేము ఇంతకుముందు వేరే నెట్వర్క్ లో చేస్తాం సార్. అది ఎందుకు చేసినాం అంటే 6.5 సంవత్సరాలు చేసినాం. అనుభవం వచ్చింది, ఆదాయం రాలే. హైయెస్ట్ ఇన్కమ్ నాకు 3,000, శ్రీనివాస్ సార్ ఒక 10,000, 50,000, 70,000 అనేది. ఆయన హైయెస్ట్ ఇన్కమ్ 70,000, నా హైయెస్ట్ ఇన్కమ్ 21,000 మేము సంపాదించింది. ఇక్కడ మా సంవత్సర ఆదాయమే 2,40,00,000 ఉంది. అర్థమవుతుందా? అంటే అక్కడ అనుభవం వచ్చింది, ఆదాయం రాలే. అక్కడ ఒక్కొక్క బుక్ కొనాలంటే 300-400 రూపాయలు. ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలంటే 10,000 ఉంటుంది ఇప్పుడున్న ఈక్వల్. అర్థమవుతుందా? కానీ విన్నింగ్ టీంలో నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ₹1 కూడా మీకు ఏదో ఒక మీటింగ్ చేసిన ₹1 మళ్ళీ విన్నింగ్ టీంకే తగులుకుంటుంది. కానీ మనమైతే ₹1 మేము తిరిగి ఇవ్వము. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. అండ్ కౌన్సిలింగ్ విత్ అప్లైన్. అప్లైన్కి మీరు ఫోన్ చేస్తారనుకోండి, మీ బిజినెస్ మీరు చేస్తున్నట్టు లెక్క. అప్లైన్ మీకు కాల్ చేస్తారనుకోండి, అప్లైన్ బిజినెస్ లో మీరున్నట్టు లెక్క. మళ్ళీ చెప్పమంటారా? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. అప్లైన్కి మీరు ఫోన్ చేస్తారనుకోండి, మీ బిజినెస్ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్టు లెక్క. ఒకవేళ అప్లైన్ మీకు కాల్ చేస్తారనుకోండి రోజు, అప్పుడు అప్లైన్ బిజినెస్ లో మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ అన్నట్టు లెక్క. ఇప్పుడు ఎవరు కాల్ చేయాలి? అప్లైన్ చేయాలి. మీరు ఫోన్ చెక్ చేయండి, ఎంతమంది ఈరోజు అప్లైన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఓకే, మిగతా వాళ్ళు కూడా మారాలి. అర్థమవుతుందా? మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లైన్ కాల్ చేయడం స్టార్ట్ చేయండి. మినిమం గుడ్ మార్నింగ్,
మినిమం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్ చెప్పకండి, అవసరం లేదు మనకి. గుడ్ నైట్ లేదు, ఎందుకంటే 11 గంటలకు మనం రావాలి కదా ఇంటికి. మనం మార్నింగ్ 8 గంటలకు వెళ్తే రాత్రి 11 గంటలకు రావాలా లేదా? 8 to 11 అవడా కదా? 8 to 11 ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి. ఓకే, ఫెంటాస్టిక్. గట్టిగా ఒకసారి బిగ్ అప్లాస్. ఇక్కడ చందానగర్లో మధ్యలో 10 కోట్ల ఆస్తి ఉంది. ఆ 10 కోట్ల ఆస్తికి తీసుకోవడానికి ఎవరు రెడీ లేరు. ఎవరైనా రెడీ ఉన్నారు ఇక్కడ? 10 కోట్ల ఆస్తి రెడీ ఉంది. వంశపార్యం ఏమంటారు? అనువంశికంగా ఎవరు లేరు, చచ్చిపోయారు. 22 మంది ఉండేటో చచ్చిపోయారు. 10 కోట్ల ఆస్తి మీకు కలుస్తుంది. ఎంతమందికి కావాలి? మొత్తం ఆశ కూడా లేదు మీకు? ఏం ఆశ కూడా లేదా? ఆశ లేదా? అందరూ చేతులు వేస్తాడబ్బా. 10 కోట్ల ఆస్తి మీకే వస్తుంది. చేతులు ఎత్తండి. అలాగే వద్దా? వద్దా? కావాలి. ఓకే, నేను చెప్తున్నా, ఏదైనా కలుస్తుంది అనుకోనంటే ఇమీడియట్గా చేతులు ఎత్తడానికి మనకు రెడీ అవుతున్నాం, అవునా? కానీ 8 to 11 బయటకు వెళ్ళాలంటే మాత్రం సార్ మా ఇంట్లో ఇప్పుడే మా బాబుకు జ్వరం వచ్చింది సార్. ఎప్పుడు రాదు, అది ఈ రోజే వస్తుంది జ్వరం. 10 అప్లై ఫోన్ చేసినప్పుడు వస్తుంది. సో ఇట్లాంటి విషయాలు ఎప్పుడైతే మనం మాట్లాడతామో, విషయం గుర్తుపెట్టుకోండి. మీరు అబద్ధాలు ఎప్పుడైతే చెప్తారో, ఈ సృష్టికి అబద్ధం చెప్తే అబద్ధమే వస్తుంది. మీరు 10 అబద్ధాలు చెప్పండి, మీకు 10 రెట్లు అయ్యి అబద్ధాలే వస్తుంది. అర్థమవుతుందండి? మీరు నిజమే ఎప్పుడు చెప్పాలి. ఎప్పుడు కూడా కర్మ సిద్ధాంతం మిమ్మల్ని వేచి చూస్తూనే ఉంటుంది. మీరు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, లవ్ మీకు ఆప్యాయత వస్తుంది, క్రోధం ఇస్తే క్రోధమే వస్తుంది, గర్వాన్ని ఇస్తే గర్వమే వస్తుంది, ఏమి ఇస్తే అదే వస్తుంది. సో మీకు ఎప్పుడు ఏం కావాలి? ఎక్కడికి వెళ్ళినా మీకు మిమ్మల్ని గౌరవించేటోళ్ళు కావాలా లేదా? ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రేమించేటోళ్ళు కావాలా లేదా? ఎక్కడికి వెళ్ళినా మీ చేయి పట్టుకు లాక్కొని ఇంట్లో కూర్చోబెట్టి సాయించేటోళ్ళు కావాలా లేదా? మరి అవన్నీ కావాలన్నప్పుడు మీరు అన్ని చేయాలి కదా. మీరు ముందు చేస్తే కదా వాళ్ళు వస్తాయి. మీరు ఒక్క 1% చేస్తే 10 times వస్తాయి. మీరు 1% చాటించప్పుడు స్టార్ట్ చేస్తే 10% మీకు తిరిగి వస్తుంది. చూసినావా అక్క? చూసినావా అక్క? అది ఎవరితో చూసినావా? నువ్వు అంటావు కదా, నువ్వు ఇవి అంటావు కదా, నీ ఇంట్లో తగులుకుంటుంది. అది నీ ఇంట్లోనే తగులుకుంటుంది. అర్థమైందా? చెవులు కొరకడాలు, చెప్పుడు మాట్లాడలు ఇవేవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ నిశ్చితం. మాట్లాడద్దు. ఓన్లీ మంచి మాటలు. నోటి నుంచి వచ్చిందంటే మంచి మాట మాట్లాడు, లేదంటే ప్లాస్ చేసుకుని కూర్చో. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. పవర్ ప్రమోషన్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సిస్టమ్ అప్లైన్, అలాగే వెస్టీజ్ కంపెనీ. సో ప్రతిదీ కూడా మీకు ప్రమోషన్. అప్లైన్ మీరు రాంగ్ వేలో యూజ్ చేయకండి. అప్లైన్తో మినిమం 5 నిమిషాల కంటే ఫోన్ ఎక్కువ కాల్ చేయాలంటే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయింది తప్ప మీరు 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకండి. బాగా నాకు శ్రీనివాస్ సార్ ఫోన్ చేస్తారు, సార్ మీతో మాట్లాడేది ఉంది, 5 నిమిషాల కంటే ఎక్కువ అయితే మా ఇంటికి రండి అంటాం. 5 నిమిషాల కంటే ఎక్కువ రండి, మా ఇంటికి రండి అంటాం. వాళ్ళ ఆడపిల్లకి పిలిచిన అనుకో, సిస్టర్ కవిత మీరు రండి, మా మేడం మనం పక్కన కూర్చోబెట్టుకుంటా అంతా మాట్లాడతాం. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. ఇది కౌన్సిలింగ్ విత్ వేరే అప్లైన్ అనేది మనకు ఎవ్రీ మంత్ చేసుకోవాలి. 20 నిమిషాలు కౌన్సిలింగ్ మీ అప్లైన్తో ఎవ్రీ మంత్ తీసుకోవాలి. 20 నిమిషాలు మినిమం. 20 నిమిషాలు దాటిందనుకో మీరు అది కౌన్సిలింగ్ కాదు, ఏమన్నట్టు లెక్క, డిస్కషన్. అర్థమైందా? అకౌంటబిలిటీ, నిబద్ధత. ఎంతమందికి నిబద్ధత ఉంది? ఉందా? 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 100 రూపాయల ప్రోడక్ట్ మీరు ఒకవేళ మీకు ఒక డౌన్లైన్ మీకు ఇచ్చారు, 99 రూపాయలు అయింది, ఆ ₹1 తిరిగి ఇచ్చేయడమే నిబద్ధత. అర్థమవుతుందా? మీకు 8 గంటలకు ప్లాన్ ఉంది, 8 గంటలకు కరెక్ట్గా వెళ్ళడమే నిబద్ధత, అకౌంటబిలిటీ. అర్థమైందా? మీరు ఏదైనా ఒక మాట చెప్పారు, మీ అప్లైన్ మీకు మాట చెప్తే డౌన్లైన్ తిరిగి అదే చెప్పడం, అది కూడా నిబద్ధతే. సేమ్ యాజ్ ఈజీగా దాన్ని మసాలా కలిపి చెప్పవచ్చు. మళ్ళీ మసాలా కలిపి చెప్పి మసాలా నూనె ఇవన్నీ చేసిన అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది మనకి? మీరు బిజినెస్లో మీరే ఏదో ఒక రోజు అది మీ దగ్గరికి వస్తుంది. సార్ మీరే చెప్పినారు కదా,
మీరే చేసినారు కదా అనేటట్లు ఉంటుంది. మేడం అర్థమవుతుందా మేడం? అండ్ నెక్స్ట్ బిజినెస్ మెంటాలిటీ. ఎంతమంది బిజినెస్ మెంటాలిటీలో ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పేస్తా. మీరు ఎంతమంది దగ్గర 500 రూపాయలు 500 PV ప్రోడక్ట్ ఉంది? ఉందా? రెడీగా ఉందా మీ దగ్గర? ఉందా? అయితే మీరు గొప్పోళ్ళు. గట్టిగా వస్తే చెప్పలు కొట్టండి. మినిమం ఒక 15,000 నుంచి 20,000 రూపాయల ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటే మీరు ప్లాన్ చెప్పినప్పుడు ఇమీడియట్ గా కావాలంటే సార్ ఈ సోప్ బాగుందంటే వెంటనే ఇచ్చేయాలి. పేస్ట్ అంటే వెంటనే ఇచ్చేయాలి. మీరు కావాలంటే అల్ట్రా వాష్ ఏం చేయాలి? 10 దగ్గర ఇక్కడ చెక్కలు వేసుకున్నట్లో ఫోటో తీసుకోవాలి. నేను మా ఇంటికి ఇదే చూడు 10 తీసుకున్నాను చెప్పాలి. నీకు 2 పెట్టమంటావా 3 పెట్టమంటావా? కుకింగ్ ఆయిల్స్ 2 పెట్టమంటావా 3 పెట్టమంటావా? కుకింగ్ ఆయిల్స్ కావాలా? రాంగ్ క్వశ్చన్. ఎన్ని కావాలి? రాంగ్ క్వశ్చన్. 2 కావాలి 3 కావాలి? ఎన్ని కావాలి? రాంగ్ క్వశ్చన్. 2 పెట్టాలా 3? 4 5 మరి ఎక్కువ వద్దు. 2 పెట్టాలా 3 పెట్టాలా? సోప్స్ పెట్టండి. చెప్పండి. సోప్స్ 5 పెట్టమంటారా 10 పెట్టమంటారా? సోప్స్ అర్థమైందా? నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయినా. అయిపోయిందనంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయిన దగ్గరికి వెళ్ళిపోగానే అరే మామ మరి షాపింగ్ చేస్తే బాగుంటుంది కదా అడిగిన. తెలియదు కదా టెక్నిక్. అరే నీకు తెలుసా మీ చెల్లి మొన్ననే అక్కడ కుకింగ్ ఆయిల్ కొనేసా కింద ఆ మంచం కింద పెట్టి చూసినావా? అది ఇప్పటికీ కొనలేదు అక్కడ. ఇప్పటికీ కొనలేదు. మొన్ననే వాడు ఫ్లాట్ రిజిస్టర్ చేసుకుని 4 గంటల్లోనే రిజిస్టర్ చేసుకుని వచ్చాను. వాడి జీవితాంతం కష్టపడి ఒక ఫ్లాట్ కొన్నాడు. ఆ ఫ్లాట్ నేను సింగిల్ చెక్ తో కొనేసిన. ఆ రోజు అట్లా కుకింగ్ ఆయిల్ కొనలేదు, నేను ఫ్లాట్ కొనేసిన. అర్థమైందా? అట్లా నేను ఒక సంవత్సరానికి 10 ప్రాపర్టీస్ కొంటాను నేను. అర్థమైందా? 20 కేజీలు గోల్డ్ ఈ సంవత్సరం కొనాలి. ఆల్రెడీ 400 గ్రాములు కొన్నా. ఇంకొక 400 గ్రాములు. అర్థమైందండి? మేము సింపుల్ గా ఉంటాం. కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నా, ఇన్కమ్ ఉన్నా సింపుల్ గా ఉంటాం. ఇలాగే ఉంటాం కాబట్టి డబ్బులు మాకు పెరుగుతూ ఉంటాయి. అర్థమైందా? బిజినెస్ మెంటాలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ప్రోడక్ట్ ఉండాలి. ఈ టికెట్ ఇచ్చేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకోవడానికి వస్తున్నారు. ఈ టికెట్ 150 రూపాయలు పెట్టి ఇక్కడున్న పెద్ద వ్యక్తుల యొక్క నాలెడ్జ్ మీరు తీసుకుంటున్నారు. బయట నేర్పిస్తారు 150 రూపాయలకి. బయట కూలీ సినిమా ఉంది, అక్కడ ఎదురుగా ఉంది SVM గ్రాండ్ అనేది ఉంది, ఏదో సినిమా థియేటర్ ఉంది. 450 రూపాయలు పెడితే ఒక సినిమా చూస్తారు 2 గంటలు. నమ్ముతాం అంతే. ఏముంది అందులో? ఏమి రాదు. 450 రూపాయల్లో పెట్టే డబ్బులు. దాంతో వాడికి 1000 రూపాయలు ఏమంటారు సమోసా లేకపోతే పాప్కార్న్, ఆ బీరు, ఏదో ఇది దొరకదు. కానీ విక్రమ్ సినిమాలో ఒకటి ఉంటుంది, విక్రమ్ రాత్రి సినిమాలో అది కన్ను కూడా కొన్నా. అట్లాంటి అందులో ఏం దొరకవు. మీకు గుర్తు పెట్టుకోదండి, ఏం దొరకవు. మళ్ళీ పాప్కార్న్ దొరుకుతుంది, సమోసా దొరుకుతుంది. 450 రూపాయలు ఖర్చు పెడతాం అక్కడ. అవునా కదా? ఇక 150 రూపాయలు కట్టు. 150 రూపాయలు సలీం సార్ దుక్కే. మళ్ళీ అది సలీం సార్కి వస్తుందేమో అనుకుంటాం. మళ్ళీ సార్ -10,000 అయింది సార్, మనం డబ్బులు వేసుకోవాలని ఫోన్ చేస్తాడు మళ్ళీ సార్. భోజనం ఉందా? సమోసా. సో రైట్. అండ్ బిజినెస్ మెంటాలిటీలో ఒక చిన్న కథ చెప్తాను. ఒక ముసలాయన ఉన్నాడు, చాలా మంచి భక్తుడు. నేను కూడా రోజు పూజ చేస్తాను. నేను కూడా అర్థమైందా? నా లెక్క రోజు స్నానం చేసి మంచిగా పూజ చేస్తుంటే ఒక కోరుకోవాలనుకున్నాడు. అయితే ఆయనకి పెద్ద ఇంటికి వాచ్మెన్ ఆయన. ఆ వాచ్మెన్ అక్కడ కూర్చుంటే కొద్దిగా కళ వచ్చింది. కళ్ళలో ఏమడిగినంటే దేవుడా నాకు ఏమైనా ఒక 3 వరాలు కావాలనుకో చెప్పి అడుగుతాడు. ఏంటి వరం అనుకునే దేవుడు ప్రత్యక్షమే అడుగుతాడు. ఏం లేదు స్వామి, పెద్ద ఇల్లు కావాలి. సరే తదాస్తు వచ్చేసింది. ఆ ఇంటి చుట్టూ పెద్ద గ్రీనరీ ఉండాలి, 2-3 ఎకరాల గ్రీనరీ ఉండాలి, పచ్చదనం ఉండాలి, పచ్చికపల్లి. సరే తదాస్తు. మరి 3వ ఆయన అడుగు, నేను నాకు కొద్దిగా అర్జెంట్ వేరే పని ఉంది, మరి శ్రీనివాస్ సార్ లాంటి ఎవరో నాకు అడుగుతున్నారు, పిలుస్తున్నారు అనుకునంటే సరే అనుకుని చెప్తారు. మరి ఆ ఇంటి ముందు నన్ను వాచ్మెన్ చేయన్నాడట. ఆ ఇంటి ముందు నన్ను వాచ్మెన్ చేయన్నాడట. ఇది బిజినెస్ మెంటాలిటీ. ఇంత వేల కోట్ల రూపాయల కంపెనీ మీ చేతిలో పెడితే మీరేం చేస్తున్నారంటే 150 రూపాయలు ఎప్పుడు రా నాయన మా జీవితంలో ఖర్చు అయిపోయింది అని ఆలోచిస్తున్నారు మీరు. ఇంకా కొంతమందికి అంతే కాదు. 3,000 కోట్ల కంపెనీ మీ చేతిలో పెడితే మీరు ఆలోచించారు
మెక్డొనాల్డో లేదంటే కేఎఫ్సీ లాంటి తీసుకొని 2 కోట్ల రూపాయలు మీకు గుడ్ విల్ కింద ఇవ్వాలి. ఒక ఫ్రాంచైజీ తీసుకోవాలంటే గుడ్ విల్ కింద నీకు అందులో ఏం వస్తుందో ఏమొస్తుందో ఏ భూమి ఏమీ రాదు. 5-6 పిస్తా వస్తువులు ఉన్నాయి మా ఫ్రెండ్కి, ఏం రాదు, తక్కువ, చాలా తక్కువ. మళ్ళీ ఏమనుకో బయట చెప్పి అర్థమైంది, ఏం రాదు. అక్కడ మేము కోట్లు సంపాదిస్తారని చూపించుకోవడం తప్ప ఏముండదు. ఇక్కడ 3000 కోట్ల కంపెనీ మీ దగ్గరికి వచ్చి పార్ట్నర్షిప్ ఇస్తారని మళ్ళీ నాకు కింద నుంచి మేము పెడుతుంటాం ఒక్కోసారి. అది 3rd డిగ్రీ అంటారు, ఇక్కడ కాదు, ఇక్కడైతే ఇక్కడ యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? మాకు అట్లా అనిపిస్తుంది. అంత 3000 కోట్ల కంపెనీలో మినిమం ఒక సంవత్సరంలో 60-70 కోట్లు చేస్తే నాకు 2,40,00,000 రూపాయలు నాకు కంపెనీ ఇస్తుంది. ప్రాఫిటా కాదా? రూపాయిలో 39 పైసలు క్యాష్ రూపంలో తీసుకోవచ్చు, మిగతా ప్రోడక్ట్ రూపంలో తీసుకోవచ్చు. ఎంతో దానికి సార్ నాకేం చెప్పకండి సార్, నేను డౌన్లైన్ కాబట్టి ఆ డౌన్లైన్ ఇన్కమ్ పెరిగిపోతుంది అనుకోరండి, చెప్పండి. ఎంతమంది డౌన్లైన్ చెప్తున్నామా? ఇప్పుడు ఉన్నారు మనకు కవిత మేడం ఇన్కమ్ ఎంత మేడం? ఇది 1,24,000. మీది ఎంత మేడం? చూడండి, అప్లైన్ డౌన్లైన్ ఇన్కమ్ అర్థమవుతుందా? మీరు ఎప్పుడు వచ్చేవాది కాదు, బుల్లెట్ దిగిందా లేదనేది ఇంపార్టెంట్. ఎంత పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది బిజినెస్. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ మీకు స్కూల్స్ చాలా సింపుల్గా ఉంటాయి, అందులో జీతాలు లక్షల్లో ఉంటాయి. వెస్టీజ్ మీకు ఫ్రాంచైజీలు కూడా సింపుల్గా ఉంటాయి, కానీ ఇన్కమ్ మాత్రం కోట్లలో ఉంటాయి, లక్షల్లో ఉంటాయి. అర్థమైందా? సో దీన్ని పెట్టుకోండి. అండ్ లాస్ట్ ఈ కథ ఒకటి అయిపోయిందా? రైట్, ఓకే. లర్నబుల్, టీచబుల్, డూప్లికబుల్ ఆర్ రిప్లికబుల్. సో ఎంతమంది నాలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండాలి అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉండాలనుకోనంటే ఆ విధంగా ఆలోచించకండి. నాలాంటి వాళ్ళు పనిచేసేటోళ్ళు కొంతమంది తయారు కావాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ కావాలి కదా. అంటే ఎల్టీడీ బిజినెస్ అదే. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఒక 100 కోట్లు ఉంది, లేదంటే ఒక 1000 ఎకరాల ఆసాము ఉంది. నేను ఒక్కనే హ్యాపీగా ఉంటాను. సమాజానికి చేసే పని చాలా తక్కువ. కానీ ఇప్పుడు నేను గౌతమ్ బాలి సార్ మనకు సార్ ఏమంటారంటే, సమాజానికి నలుగురికి మీరు మంచి చేయాలంటే నలుగురికి ఎదిగేటట్లు చేయాలి. అర్థమవుతుందా? ఈరోజు మనకు ఇంద్రవీర్ సార్ మనకు ప్లాన్ తీసుకొని హైదరాబాద్లో సార్ ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే మనకు చరణ్ సింగ్ సార్ వచ్చారు. చరణ్ సింగ్ సార్ తర్వాత నుంచి కులకర్ణి సార్ తర్వాత అరుణ మేడం కానీ, ప్రసాదరావు సార్ కానీ, సలీం సార్ కానీ, చరణ్ సింగ్ సార్ కానీ, ఇట్లా కొంతమంది వచ్చారు. ప్రసాదరావు సార్ కానీ ఇట్లా వచ్చారు. వీళ్ళందరూ కష్టం నలుగురిని గెలిపించాలనే ఉద్దేశం మీద. ఒకవేళ ఫ్రాంచైజీ మన దీపక్ సింగ్ సార్ చెప్తున్నారు, ఒకవేళ ఫ్రాంచైజీ ఇవ్వాలంటే మొత్తము అంబానీ కొనేస్తారు. మనది ఇన్కమ్ ఎంతమందికి వెళ్తుంది? పేద మధ్య తరగతి ఉండేటోళ్ళే కావాల్సింది. ఇప్పుడు కోటీశ్వరుడికి అవకాశం చాలా తక్కువ మంది కావాలి, కానీ పేద మధ్య తరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కా కోటీశ్వరుడు కావాలంటే ఒకే ఒక అవకాశం ఉంది, దట్ ఈస్ ద వెస్టీజ్ బిజినెస్ ఆపర్చునిటీ. మీకు అర్థం చేసుకోండి, బిజినెస్ లో చాలా పెద్ద, ఇదొక పెద్ద జీని లాంటిది, పెద్ద ఒక కొండ లాంటిది, బంగారం కొండ లాంటిది. అందులో మీరు బికారిగా ఉంటారా, మీరు కరోడిపతి లెక్క ఉంటారు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకోండి. 2 నుంచి 5 సంవత్సరాలు నిలబడండి. ఎవరు వచ్చినా కూడా మీరు ఫస్ట్ చెవిటి వాళ్ళు లెక్క ఉండండి. 2 నుంచి 5 సంవత్సరాలు చెవిటి వాళ్ళు లెక్క ఉండండి. మీ మాట ఒక్క దగ్గర నుంచి వినబడాలి, ఒకే వినింగ్ టీం నుంచి మాత్రమే వినబడాలి. ఇంకెవ్వరి మాట మీకు వినబడద్దు. అర్థమవుతుందా? ఆఖరికి సీఎం వచ్చినా పిఎం వచ్చి మీకు మాట్లాడినా తర్వాత ఉండో మా అప్లైన్తో మాట్లాడతారని చెప్పాలి. మీరు అప్లైన్తో మాట్లాడని చెప్తానని. అర్థమైందా? నేను ఇప్పుడు అదే చెప్పుకొని వస్తున్నా సార్. ఇంట్లో వద్దురా నాకు అవన్నీ వద్దు, మా అప్లైన్తో మాట్లాడేసి వస్తాం. మా అప్లైన్ నాకు ఫంక్షన్ పిలిచిండు. ఫంక్షన్ అంటే ఏదనుకుంటారు, ఇదే ఫంక్షన్. భోజనాలు పెడితేనే ఫంక్షన్ కాదు, మీ ఫంక్షన్ అంటూ మీరు మీటింగ్ అంటారు, అంతే. అర్థమైందా? రెడీనా? సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఒక కమిట్మెంట్ తీసుకోవాలి, అందరూ నిలబడాలి. అందరి కమిట్మెంట్ ఏంటంటే ఒకసారి అందరూ ఇలా మెడ పైకి కిందకి ఒకసారి 1, 2, 3, 4 ఒక నెమ్మదిగా మళ్ళీ మెడ పెట్టేసింది అనుకుంటే దాసారికి పట్టుకోగలరు.
ఒక 10 సార్లు నెమ్మదిగా, మళ్ళీ ఇట్లా నెమ్మదిగా 10 సార్లు, చాలా నెమ్మదిగా అనాలి. నేను ఆల్రెడీ పోలీస్ ట్రైనింగ్ కూడా చాలా 3 సంవత్సరాలు ఇచ్చాను. నేను ఎక్స్పర్టే, ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? సో రైట్, అలాగే ఉండండి. చేతులు కొన్ని ఇట్లా అవి మనకండి, మీరు చాలా దగ్గర ఉన్నారు. ఏదైతే చేతి తగిలిందనుకో మనకి అవుతుంది. రైట్, నేను చెప్పినట్టు చెప్పాలి. రెడీనా? నేను వచ్చే 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు వెస్టీస్ ద్వారా నా కలల్ని పూర్తి చేసుకుంటానని హామీ ఇస్తున్నాను. నా మాటే నా శాసనం, నా మాటే నా వేదం, నా మాటే నా ధర్మం. సో థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ.